వీళ్ళిద్దరి పెళ్లి మేము ఇప్పుడే ఇక్కడే జరిపిస్తాడే పదండి, వెళ్ళి పంతులు గారితో మాట్లాడదాం. మీరు కూడా మాతో రండి. చూడండి, నాకు ఈ పెళ్లి చేయించడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఈ పెళ్లికి నేను 2000 రూపాయలు తీసుకుంటాను. ఎందుకంటే నేను ఇంకో చోట వ్రతం చేయడానికి వెళ్ళాలి. ఆ దక్షిణ కూడా. పంతులు గారు, 2, 3, 4 ఎంత కావాలో అడుగు, ఇస్తాను. పంతులు గారు, మీరు భగవంతుడి సన్నిధిలో నిల్చొని ఇలా డబ్బులకు కకృతి పడతారా? మా కుటుంబంలో లంచం, అబద్ధాలు ఆడడం అనేవి అస్సలు పనికిరావు. అలాంటి మేం పెళ్లి శుభకార్యంలో ఆ తప్పు ఎలా చేస్తాం? మీరు ఈ గుడి నిర్ణయించిన దక్షిణకు పెళ్లి జరిపించండి, లేదంటే మేం మరో గుడికి వెళ్లాల్సి ఉంటుంది. మీకు చాలా కృతజ్ఞతలు తల్లి. మీరు నన్ను ఈ పాపకార్యం నుండి రక్షించారు. సమాజమంతా అవినీతి నిండిపోయిన ఈ రోజుల్లో బహుశా కౌసల్యాదేవి లాంటి నాయకులు రాజకీయాల్లో ఉంటే బాగుండేది. మీకు తెలుసుగా, వివాహానికి కావలసిన సామాగ్రి తెప్పించాలి. ఇదిగోండి లిస్టు, తెప్పించండి. ఎంత పెద్ద లిస్టా? కానీ ఈ సామానంతా ఎక్కడ దొరుకుతుంది? ఇలా ఇవ్వండి, నేను చెప్తాను. చూడండి, ఇంతవరకు మా ఇంట్లో ఒక వస్తువు కూడా కొనుక్కొచ్చింది లేదు. అలాంటిది మీరు మాతో. ఎమ్మెల్యే గారు, ఆడపిల్లకు కన్యాదానం చేసే భాగ్యం ఎంతో పుణ్యం చేసుకుంటే దొరుకుతుంది. ఈ కార్యాన్ని మీరే స్వయంగా చేయాలి. అమ్మా, మిగిలిన సామాన్ నేను తీసుకొస్తాను. నువ్వు చేయాల్సిందంతా బాగా చేశావు. ఇప్పుడు నీ సాయం మాకెంత మాత్రం అవసరం లేదు. ఏమండి, ఏంటి? మీరింకా ఇక్కడే ఉన్నారా? వెళతాను, కానీ నేను ఎమ్మెల్యే గారు కారులో వెళ్ళారు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళను? మీరు నా స్కూటీ తీసుకెళ్ళిపోండి. నేను వెళతాను. ఈ రోజు వరకు నేనెప్పుడు ఆయన పని చేస్తుండగా చూడనే లేదు. నేను ఆయనతో ఏ పని చేయించలేకపోయాను. గమ్మత్తుగా ఉందే, ఈ రోజు మీరు నా భర్తతో కూడా పని చేయిస్తున్నారు. చూడండి, వాళ్ళు సామాగ్రి అంతా తెచ్చేలోగా మనం కూడా వెళ్ళి గాజులు బట్టలు తీసుకొద్దాం. మీకు సాంప్రదాయం తెలుసు అనుకుంటాను. బట్టలు అమ్మాయికి అత్తగారు తెస్తారని, గాజులు మామగారు పెడతారని. ఇప్పుడు మీ మావయ్య గారు లేరు కాబట్టి అవి మీరే కొనాల్సి ఉంటుంది. పంతులు గారు, మేము వచ్చేలాగా మీరిక్కడ మిగతా ఏర్పాట్లను చూడండి. మీరండి. కార్తీక్, ఐఎమ్ సారీ. ఈరోజు నేను చేసిన పనికి దయచేసి నన్ను క్షమించు. క్షమించాలా? నిన్ను దేనికి క్షమించాలి లవ్లీ? ఇలా జరుగుతున్నందుకు నువ్వు చాలా సంతోషించాలి. ఇదేగా నువ్వు జరగాలని కోరుకున్నది. అలాగే జరుగుతుంది కదా. అరే, నువ్వు చాలా గొప్పదానివి. ఈరోజు ఒక చరిత్రను సృష్టించావు. నువ్వు ఈ ప్రపంచంలో మొట్టమొదటి అమ్మాయివి. ఒక అబ్బాయిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవడంలో సక్సెస్ అయిన దానివి. ఒప్పుకుంటున్నాను, నీతో అబద్ధం చెప్పి నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే చూస్తున్నావుగా, మన పెళ్లి జరగబోతుంది. మన పెళ్లి కావాలని నువ్వు మాత్రం అనుకోలేదా?
నేను ఇప్పుడే వస్తాను. హలో. థ్యాంక్ గాడ్ ఫోన్ ఎత్తి బతికించావు. నేను ఎప్పటి నుంచి నీకు ఫోన్ ట్రై చేస్తున్నాను. అది సరే, ముందు చెప్పు. మీ అమ్మా నాన్నలు కార్తిక్ వాళ్ళ పేరెంట్స్ నిన్ను కాంటాక్ట్ చేశారా? తారా, నువ్వు అడుగుతున్నవన్నీ అయిపోయి చాలా సేపు అయింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నాకు కార్తిక్ కి కాసేపట్లో పెళ్లి. అంటే ఇప్పుడే ఇక్కడే, అది మా ఇద్దరు తల్లిదండ్రుల సమక్షంలో. చూడు లవ్లీ, అసలు ఇది జోక్స్ వేసుకునే టైమా చెప్పు. తారా, నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే నువ్వు వెంటనే ఇక్కడికి రా. వచ్చి స్వయంగా నువ్వే చూడు. నువ్వెంత చెప్పినా లవ్లీ అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఆ లేడీ హిట్లర్ మీ పెళ్లికి అసలు ఎలా ఒప్పుకుంది? నాకదంతా తెలీదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఈ పెళ్లితో నా ప్రేమను పొందుతాను. కార్తీక్ నా సొంతం అవుతాడు. కానీ లవ్లీ, నాకు చాలా బాధగా ఉంది. నేను ఈ పెళ్లి చూడలేకపోతున్నానుగా. తారా, నాకు కూడా అలాగే ఉంది, కానీ నేనేం చేయను. ఈ అవకాశాన్ని వదులుకోలేను. నీకు తెలుసా తారా, కార్తీక్ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఉరుకుల పరుగుల మీద మా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నేను పెళ్లి తర్వాత 2 ముఖ్యమైన పనులు చేయాలి. మొదటిది, కార్తీక్ ని సంతోషంగా ఉంచాలి. తను చాలా అప్సెట్ అయ్యాడు. ఇక రెండోది, వాళ్ళ అమ్మగారి మెప్పు పొందాలి. మంచి కోడలు అనిపించుకోవాలి. చూడు లవ్లీ, నేను అసలు నీ పెళ్లికి రావాల్సింది, కానీ ఫోన్ లో కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చుగా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అన్నింటికన్నా ముఖ్యమైన దాన్ని మీరు తప్పుగా తెచ్చారు. ఈ మాల పనికిరాదు. నేను అప్పుడే చెప్పానుగా, మాకిలాంటి పనులు అలవాట్లేదని. ఇవన్నీ మేం చేయలేము. అయినా మీరాగండి, నేను ఇప్పుడే తెస్తాను. ఇప్పుడు ఒకరి మెడలో ఒకరు వరమాలలు వేసుకోండి. మీరు మీ స్థానాల్లో కూర్చోండి. వధువు తల్లి వచ్చి కొంగులు ముడివేయాలి. దీన్ని దేంతో ముడివేయాలి? ఇది తీసుకొని ఈ టవల్కి ముడివేయండి. కరెక్టేనా? అత్తయ్య, ఇవన్నీ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు వధువు తండ్రి వచ్చి కన్యాదానం చెయ్యాలి. నీ కుడి చేయి ముందుకు చాపమ్మా. వీటినేం చేయాలి? తినాలా? లేదమ్మా, కన్యాదానం అయిన తర్వాత దాన్ని పళ్ళెంలో పెట్టాలి. నువ్వు వెళ్ళి లవ్లీ పక్కన కూర్చో. తనకు ఆ పద్ధతులేవో చెప్పు. నాకేమీ తెలీదు. ఇప్పుడు వరుడు తన చేతిని ముందుకు చాచాలి. వధువు తండ్రి వధువు చేతిని వరుడి చేతిలో పెట్టాలి.
ఇక మీరిద్దరూ లేచి ప్రదక్షిణాలు చెయ్యాలి. ఏది ఏమైనప్పటికీ నేను ప్రేమించిన అమ్మాయిని నేను పొందాను. తనతోనే నా పెళ్ళవుతోంది. కానీ తను ఏ రోజు అబద్ధాలు మానేస్తుందో ఆ రోజే నేను తనని భార్యగా స్వీకరిస్తాను. అంతేకాదు, అమ్మ తనని మనస్ఫూర్తిగా కోడలిగా అంగీకరిస్తుంది. ఇక మిగిలిన ప్రదక్షిణల్లో అమ్మాయి ముందు నడవాలి. పరమేశ్వరా, నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు. ఈ రోజు నేను మీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా, నేను ఇక అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. అలాగే కార్తీక్ వాళ్ళమ్మ నన్ను కోడలుగా అంగీకరించాలి. నేను కార్తీక్ ఈ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మీరిద్దరూ సింధూర ధారణ కోసం కూర్చోండి. వరుడు వధువుకి మాంగళ్య ధారణ చేస్తాడు. ఈ వివాహం పూర్తి సంప్రదాయబద్ధంగా జరిగింది. వధూవరులిద్దరూ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. సుఖంగా ఉండండి. కలకాలం సంతోషంగా ఉండండి. చల్లగా ఉండండి. దీర్ఘ సుమంగళీ భవ. కార్తీక్, అనుకున్నట్లే నువ్వు నీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు. ఈ రోజు నుంచి తను నీ భార్య, నువ్వు తన భర్తవి. కానీ మేము తనని మా కోడలిగా ఎన్నటికీ అంగీకరించాం.
మా కుటుంబంలోకి తను నీ భార్యగా వస్తుందే కాని మా కోడలిగా కాదు. అదేంటి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారెందుకు? చూడండి, మేం మీకు మాటిచ్చినందుకు వీళ్ళిద్దరి పెళ్లిని జరిపించాం. మా మాటలు నిలబెట్టుకున్నాం. ఈ రోజు నుంచి మీ అమ్మాయి సగౌరవంగా మిసెస్ లవ్లీ కార్తిక్ గా గుర్తింపబడుతుంది. మేం మీకు ఇంకో మాటను కూడా ఇస్తున్నాం. మీ అమ్మాయికి మా ఇంట్లో ఎన్నటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా మిగతా 4 కోడళ్ళుంటున్నట్లుగానే తను ఉంటుంది. కానీ ఎన్నటికీ నా 5వ కోడలిగా అంగీకరించబడదు. ఇక వస్తాం. బాబు, త్వరగా వచ్చే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మాలా చూస్తున్నావుగా, మన చేతుల్లో పెరిగిన పాప పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తోంది. సుఖంగా ఉండు తల్లి. అమ్మ లవ్లీ, తల్లి పరిస్థితులను అర్థం చేసుకో. అక్కడ సంతోషంగా ఉండు.